వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉపకరణాల మరియు సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం ఈ నెల 8వ తేదీ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. 8వ తేదీ గురువారం తెనాలి పట్టణంలోని శ్రీ రామకృష్ణ కవికళాక్షేత్రం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం ఉంటుందని, అవసరం మరియు అర్హత కలిగిన దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు తెల్ల రేషన్ కార్డు, 40% అంగవైకల్యం కల పత్రాలు, యూనిట్ డిజేబుల్ కార్డ్, 2 ఫోటోలు, సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ వెంట తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో భాగంగానే దివ్యాంగులకు సంబంధించి ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టాననేసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమం చేయాలి అని చేసి డేట్లు ఇచ్చి ఉన్నారు. 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నియోజకవర్గాల వారీగా అవుతోంది. నిన్న అయింది ఒక చోట, ఈరోజు కూడా అయింది. మన నియోజకవర్గానికి వచ్చేలా 8వ తారీఖున మనం ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఏదైతే ఉందో 3 ప్రాంతాలకు కలిపి రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం అవుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. అయితే దీనికి ఉచితంగా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు అవసరమైన ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవసరం ఎంత ఉంది, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయటువంటి ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టబోతున్నారు. దానికి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సిపి గారు, చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరికీ కూడా రాబోతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరికైనా కానీ చేతి కర్రలు కానీ, చంకల కర్రలు కానీ, వీల్ చైర్స్ కానీ, చెవి వెనుక వినికిడి యంత్రాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, రోల్ టైర్స్ కానీ, ఎస్ఎస్ఐ ఐడి కిట్ కానీ, ఎంఆర్ కిట్ కానీ, స్మార్ట్ కేర్ కానీ, అందులో సంబంధించినటువంటి స్టిక్ కానీ, ఎల్బో క్రచెస్ కానీ, లెప్రసీ ఉన్నటువంటి వాళ్ళకు అంతా కూడా అంటే లెప్రసీ క్లియర్ అయిపోయినాక వాళ్ళ సంబంధించి కిట్లు కానీ, డైసీ ప్లేయర్స్ కానీ, ఇలాంటి కృత్రిమంగా ఉండేటువంటి అవయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అసెస్మెంట్ కోసం ఆ రోజు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వీటికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. దీనికి ఎవరు అర్హులు అని అంటే కనుక 60 సంవత్సరాలు నిండినటువంటి వారు అర్హులు, 60 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే వారికి సంబంధించినటువంటి ఆ యొక్క డిజేబిలిటీ అనేది ఉండాలి. అలాగే వీళ్ళకు సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, ఫోటోస్ ఉండాలి, సెల్ ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఆ రోజు రామకృష్ణ కళాక్షేత్రంలోకి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపల అక్కడికి వచ్చేందుకు డాక్టర్ల బృందం ఉంటుంది. సో డాక్టర్ల బృందం చేత మిమ్మల్ని పరీక్షించి మీకు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అవసరాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించి అవి రాసుకొని దేరాఫ్టర్ మళ్ళీ ఒక నెల 2 నెలలు అయినాక మీకు అవన్నీ కూడా సప్లై చేయడం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని
50% రాయితీతో పచ్చరొట్టె విత్తనాలను రైతులకు అందించడం జరుగుతుందని ఏడీఏ ఉషారాణి తెలిపారు. జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలకు సంబంధించి తెనాలి 200, కొలిపర 300, దుగ్గిరాల 300 క్వింటాల మేర ఇండెంట్ పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఇండెంట్ రాగానే రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే 30వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి యొక్క వివరాలను అందజేసి అర్హత ఉంది లేనిది తెలుసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈ ఫార్మా చేయించుకుని రైతులు ఈ ఫార్మా చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ మాన్యూర్ పచ్చి రొట్టె పంటల యొక్క విత్తనాలు ఇవ్వటం సబ్సిడీలో 50% సబ్సిడీలో జరుగుతుంది. మరి మన తెనాలి మండలం 200 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే కొలిపర మండలం 300 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే దుగ్గిరాల మండలంలో కూడా 300 క్వింటాలు జనుము, జీలుగా, పిల్లి పెసరకు సంబంధించినటువంటి విత్తనాల కొరకు ఇండెంట్ పెట్టడం జరిగింది. మరి ఈ విత్తనాలు వచ్చినప్పుడు మరి రైతులకు అందించడం, అలాగే రైతులు కూడా తమ యొక్క పొలాల్లో వేసుకోవటం ద్వారా మరి భూమి యొక్క ఆరోగ్యమును అలాగే ఈ యొక్క చౌడు బారిన స్థితి నుండి మన యొక్క పొలాలను సంరక్షించుకోవటం జరుగుతుంది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ జనుము, జీలుగా, పిల్లి పెసర అనే గ్రీన్ మెన్యూర్ సీడ్ని మీరు తీసుకొని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మరి మే 31 వరకు అన్నదాత సుఖీభవ, గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా పడిందో అలా అర్హులైన రైతులందరూ మరి మీ సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించినట్లయితే అన్నదాత సుఖీభవలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీరు తెలుసుకొని మీ యొక్క ఆధారాలు ఇచ్చినట్లయితే వారు మీ పేరుని మరి అన్నదాత సుఖీభవ స్కీమ్లో మీ పేరు నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా భూ యజమానులు మరి రైతుల యొక్క 11 యూనిక్ ఐడి నంబర్ కలిగినటువంటి ఆ నంబర్ని పొందుకునే కార్యక్రమంలో భాగంగా మరి మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఫార్మర్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదు చేయించుకోకపోతే తప్పనిసరిగా మీ పేరు నమోదు చేయించుకొని ఆ యూనిక్ ఐడిని పొందవలసిందిగా రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నాజర్పేటలోని శ్రీ సత్యసాయి ఆలయం నందు నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాలయంలో గత 7 రోజులుగా మానవీయ విలువలపై చిన్నారులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారి యొక్క మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈశ్వరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని సత్యసాయి ఆలయాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా సుమారు 30 మంది మాతృమూర్తులకు వారి యొక్క పిల్లలచే పాదపూజ ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వెంకట్రావు, పద్మ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో నాజర్పేట సమితిలోని ఈ త్రయు బృందావనంలో గత 7 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతిలో భాగంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మాతృమూర్తి అయిన శ్రీమతి ఈశ్వరమ్మ గారి ఈరోజు వర్ధంతి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో సత్యసాయి సేవా సంస్థల్లో ఈ రోజున మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నారు. అందుట్లో భాగంగా మన నాజర్పేట సమితిలో కూడా శ్రీమతి మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతిని ఈ రోజున ఈశ్వరమ్మ డేగా పిల్లలకు ఎవరైతే ఈ 7 రోజులు శిక్షణా తరగతికి వచ్చారో ఆ పిల్లల తల్లులకు ఈ రోజున పాదపూజ చేస్తున్నాం, మాతృపూజ అంటారు. అందుట్లో భాగంగా ఈరోజు ఉదయాన్నే నగర సంకీర్తనతో బాలికలతోటి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తదనంతరం 8 గంటలకు వేద పట్టణము, తర్వాత భజన పాటలతోటి మాతృ పూజ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది తల్లులకి ఆ వేసవి శిక్షణ తరగతులకు ఇచ్చేసిన పిల్లలు పాదపూజ చేయడం జరుగుతుంది.
లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తెనాలి పోస్ట్ రోడ్ లో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ ద్వారా ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో మంచినీరు మజ్జిగను అమెరికాలో ఉంటున్న చేబ్రోలు నవీన్ కుమార్ విజయదుర్గ కుమారుడు లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా వారి తాతయ్య ఈదర వెంకట పూర్ణచంద్ మరియు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మేనమామ ఈదర అమరేంద్ర కుమార్, సోదరి ధనుశ్రీ నైని, చిన్న తాతయ్య రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు కాకమాన ఉపేంద్ర, పావులూరు రాంబాబు, ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, అన్నదాత సుఖీభవ సభ్యులు తుల్లిమిల్లి పోతురాజు, దూబా సందీప్, డాక్టర్ ఉమ్మనేని శ్రీనివాసరావు, అంగిరేకుల గోపీకృష్ణ, రాచకొండ మురళీకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేఖన్ రామ్ కి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభావ సలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈదర వెంకట పూర్ణచంద్ గారు మనవడైన లేఖన్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాము. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సాయంత్రం నైట్ షెల్లర్లో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు పూర్ణచంద్ గారు ఎక్కడున్నా గుర్తుంచుకుని ఈ కార్యక్రమాలకు ఎన్నో చేసి ఆయన రోటరీకి ఈ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ 2 పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈరోజు మా మిత్రుడు వెంకట పూర్ణచంద్ గారు మనవడైన లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ మధ్య కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ఈరోజు సాయంత్రం కూడా రైల్వే స్టేషన్ దగ్గర మరి అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. మరి మా లేఖన్ రామ్కి 100 పుట్టినరోజు జరుపుకోవాలని చూస్తూ సెలవు చేస్తాం. గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభావ బ్యానర్ మీద ఇక్కడ వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మంచినీరు మజ్జిగ అందించడం జరుగుతుంది. మరి ఈరోజు చిరంజీవి లేఖన్ రామ్ జన్మదినోత్సవ సందర్భంగా తల్లిదండ్రులు చేబ్రోలు నవీన్ కుమార్ గారు, విజయదుర్గ గారు మరియు అలాగే వారి తాతయ్య గారు మనందరికీ సుపరిచితులు శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు 2025-26 సంవత్సరానికి ఆయన రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా కూడా వ్యవహరించనున్నారు. మరి వారు అలాగే లేఖన్ రాము మేనమామ గారు ఈదర అమరేంద్ర కుమార్ గారు, సోదరి చేబ్రోలు ధనుశ్రీ నైనా తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి మజ్జిగను అందించడం జరిగింది, మంచినీరు అందించడం జరుగుతుంది. మరి అలాగే సాయంకాలం పూట ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయ ఆశ్రమంలో కూడా వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8వ తేదీన దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉపకరణాలు మరియు పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం. కమిషనర్ శేషన్న వెల్లడి. చిత్తశుద్ధితో సాధన చేస్తే మంచి విజయాలు సాధించవచ్చు. కేఎస్ఆర్ టైక్వాండో క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో వీరవల్లి మురళి. మే నెల చివరిలోగా అన్నదాత సుఖీభవ వివరాలు రైతు సేవా కేంద్రాలలో సరిచూసుకోవాలి. రైతులకు విజ్ఞప్తి చేసిన ఏడీఏ ఉషారాణి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.